రూ. 299 గల అన్లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్ రూ. 140కే, రూ. 349 గల అన్లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్ రూ. 160కే, రూ. 799 గల అన్లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్ రూ. 360కే, రూ. 3099 గల 1 ఇయర్ అన్లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్ రూ. 1610కే. ఇలా ఇవే కాదు, ఎటువంటి రీఛార్జ్ ప్లాన్ అయినా సరే సగం ధరకే రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్లాన్స్ కూడా జియోకి సంబంధించిన ప్లాన్సే. అదేంటి జియోకి ఒక్కటే ఎందుకు చెప్తున్నావు అంటారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే పొందండి. గైస్, ముందుగా మనము ఈ యాప్ని అయితే ప్లేస్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనకి ఇది ప్లేస్టోర్లో బజాజ్ ఫిన్సర్ అని టైప్ చేస్తే మనకైతే ఈ యాప్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు, ఈ విధంగా మనకైతే ఉంటుంది. సో దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. వన్స్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ అయితే చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక మీకు అకౌంట్ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్ అయితే లాగిన్ అవ్వచ్చు. అకౌంట్ లేకపోతే మీరు ఫస్ట్ టైం వస్తున్నట్లయితే మీరు మీ యొక్క మొబైల్ నెంబరు అలానే కొన్ని డీటెయిల్స్ ఇచ్చి మీరైతే రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో నాకు ఆల్రెడీ నేను డీటెయిల్స్ అనేది ఇచ్చి నేను రిజిస్టర్ అయి ఉన్నాను. సో కాబట్టి నాకైతే డైరెక్ట్ లాగిన్ అయితే అడుగుతుంది. సో నేను లాగిన్ అయితే చేస్తున్నాను. సో వన్స్ లాగిన్ అయ్యాక మనకి హోమ్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో మనకి ఈ విధంగా వస్తుంది. సో మీరు చూసుకుంటే మనకి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే మీకు చూపిస్తాను. ఇక్కడ నోటిఫికేషన్ అయితే వచ్చింది నాకు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్లాట్ 100 బజాజ్ కాయిన్స్ ఆఫ్టర్ 3 మొబైల్ రీఛార్జ్ ఆఫ్ మినిమం 10. సో అంటే మనకి 3 మొబైల్ రీఛార్జెస్ ₹10తో మనం చేసినట్లయితే మనకి 100 బజాజ్ కాయిన్స్ వస్తాయని చెప్పి చెప్తున్నారు. అలానే ఇక్కడ మనకి చూస్తే వ్యాలిడ్ 9 AM to 11 AM వరకు అయితే మనకైతే ఈ ఆఫర్ అనేది ఉండడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మనకి ఈ ఆఫర్ అనేది వర్క్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే 100 బజాజ్ కాయిన్స్ అని చెప్తున్నారు. అంటే 100 బజాజ్ కాయిన్స్ వాల్యూ వచ్చేసరికి మనకి ₹20కి అయితే ఉంటుంది. అంటే మనము ₹10తో 3 టైమ్స్ రీఛార్జ్ అనేది చేయాలి. చేస్తే 10, 10, 10 మనకి 100 బజాజ్ కాయిన్స్ అనేది వస్తాయి. వాల్యూ వచ్చేసరికి ₹20. అంటే మనం ₹30 అనేది స్పెండ్ చేస్తే మనకి ₹20 క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. సో అలా రీఛార్జ్ అనేది చేసుకోవాలి. సో మీకు ఇప్పుడు మనం ఆఫర్ డీటెయిల్గా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ నోటిఫికేషన్ అయితే మనకి ప్రతిరోజు కూడా వస్తుంది. సో ఇది మనకి నోటిఫికేషన్ వచ్చిందంటే మనకి ఆఫర్ అనేది అప్లికేబుల్ అవుతుందని అయితే అర్థము. కొన్నిసార్లు ఈ నోటిఫికేషన్ కూడా మనకి రాకపోవచ్చు, కానీ మనకి రీఛార్జ్ చేసినట్లయితే ఆఫర్ అయితే అప్లికేబుల్ అయితే అవుతుంది. సో ఈ ఆఫర్ సంబంధించి డీటెయిల్స్ అంతా కూడా నేను మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే నేనైతే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే ప్రతిరోజు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే నేను మన యొక్క టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు కనుక ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే మీరైతే జాయిన్ అయ్యి ఇటువంటి అప్డేట్స్ అన్ని మీరైతే పొందొచ్చు. అలానే ఇదే కాక తక్కువ ప్రైస్లో మీరు ఏమైనా షాపింగ్ డీల్స్ చూస్తున్నట్లయితే అవి కూడా నేను ప్రతిరోజు అయితే దీనిలో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరైతే దీనిలో నుంచి అయితే డైరెక్ట్గా అయితే షాపింగ్ అయితే చేయొచ్చు. దీనికి సంబంధించిన లింక్ మీకు కింద ఉన్న డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడ నుండి మీరైతే జాయిన్ అయితే అయిపోండి. గైస్, మీకు ఇక్కడైతే డౌట్ రావచ్చు, ₹10తో రీఛార్జ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, దానివల్ల బెనిఫిట్ ఏంటి అని అయితే మీరు అయితే అనుకోవచ్చు. గైస్, ముందుగా వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి. ఆ తర్వాత మీకు క్లియర్గా దీని గురించి అయితే మీకైతే క్లారిటీ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఈ చెప్పబోయే ట్రిక్ అయితే మనకి ఎవరైతే జియో యూజ్ చేస్తున్నారో సో వాళ్ళకి మెయిన్గా అయితే ఇదైతే యూజ్ అవుతుంది. సో రిమైనింగ్ వాటిలో మనకి ఈ ట్రిక్ అయితే వర్క్ అవ్వదు మిగతా నెట్వర్క్స్లో. సో ఓన్లీ జియో ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి మాత్రమే వర్క్ అవుతుంది. సో చూడండి, పూర్తిగా అయితే ఈ వీడియోని అయితే ఫస్ట్ అయితే చూడండి. సో ఇక్కడ మనకి జియో ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంది కదా. సో ఇక్కడ మనకి కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ బిల్ అండ్ రీఛార్జ్ అని అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి మొబైల్ రీఛార్జ్ అని అయితే ఉంటుంది. సో దీన్ని అయితే ఫస్ట్ క్లిక్ చేసుకోండి. సో దాన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ని అయితే ఏదైతే జియో నెంబర్ ఉందో సో అదైతే ఎంటర్ చేసుకోండి. సో ఎంటర్ చేసుకున్నాక మనకి సర్వీస్ ప్రొవైడర్ అడుగుతుంది. సో ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కింద మనం చూసుకుంటే ఇక్కడ టాపప్ అనేది ఉంటుంది, టాపప్ ప్లాన్ అని. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు ₹10 అనేది చూపించడం జరుగుతుంది ప్లాను. సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనకి ₹10కి ₹7 7.47 పైసా టాక్ టైమ్ అయితే మనకైతే క్రియేట్ అయితే అవుతుంది. సో ఇక్కడ కింద ప్రొసీడ్ అయితే ఉంటుంది. సో దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో దాన్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుంది, పేమెంట్ పేజీకి అయితే రావడం జరుగుతుంది. సో ఇక మీరైతే చూసుకోవచ్చు, మనకి ఇక్కడ మనము ఏ రకంగా అయినా మనం అయితే పేమెంట్ చేయొచ్చు. సో మనకి యూపీఐ ఉంటే యూపీఐ ద్వారా చేయొచ్చు, లేదంటే డెబిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు, లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, క్రెడిట్ కార్డు. సో ఇలా మనము ఏ పేమెంట్ ఆప్షన్ యూజ్ చేసినా మనకైతే ఈ ఆఫర్ అయితే వర్క్ అవుతుంది. సో ఇక్కడ నాకు ఆల్రెడీ బజాజ్ వ్యాలెట్లో అమౌంట్ ఉండడం వల్ల సో నాకైతే డిఫాల్ట్గా అదైతే సెలెక్ట్ అయింది. సో నేను బజాజ్ వ్యాలెట్ నుంచే నేనైతే పేమెంట్ అయితే చేస్తున్నాను. సో మీరు ఫస్ట్ టైం వస్తున్నట్లయితే మీకు ఏదో ఒక యూపీఐ ద్వారా లేదంటే డెబిట్ కార్డ్ ద్వారా సెలెక్ట్ చేసుకొని క్రెడిట్ కార్డ్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏదో ఒక ఆప్షన్ ద్వారా అయితే మీరైతే పేమెంట్ అయితే చేయొచ్చు. సో నేనైతే వ్యాలెట్ నుంచి అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో పే నౌ ఉంది కదా కింద, పే నౌ మీద అయితే క్లిక్ చేయండి.
క్లిక్ చేయగానే మనకి మన యొక్క మొబైల్ నెంబర్ ఓటీపీ అయితే వస్తుంది. సో, ఆ యొక్క ఓటీపీని ఇక్కడైతే మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో, మీరైతే చూసుకోవచ్చు. నేను ఓటీపీని అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేస్తున్నాను. సో, సబ్మిట్ చేయంగానే మనకిక్కడ పేమెంట్ ప్రాసెసింగ్ అని చెప్పి వచ్చి మనకైతే ఇదైతే సక్సెస్‌ఫుల్ అయితే అవ్వడం జరుగుతుంది. మీరైతే చూడొచ్చు. నాకు రూ. 10 రీచార్జ్ అనేది సక్సెస్ అయితే అవ్వడం జరిగింది. సో, ఇప్పుడు మళ్ళా నేనైతే బ్యాకొస్తున్నాను. సో, బ్యాకొచ్చి మళ్ళీ రీచార్జ్ అయితే ఇంకొక రూ. 10కి అయితే నేనైతే చేస్తున్నాను. సో, మళ్ళీ మనము మొబైల్ రీచార్జ్ సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ మొబైల్ నెంబర్‌ని ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళా టాపప్ ప్లాన్ సెలెక్ట్ చేసుకొని దానిలో రూ. 10 ప్లాన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళా కింద ప్రొసీడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో, ప్రొసీడ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి మళ్ళా పేమెంట్ అడుగుతుంది. సో, మళ్ళా పేమెంట్ అయితే చేయాలి. సో, మళ్ళా పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకి ఓటీపీ అయితే వస్తుంది. మళ్ళీ ఓటీపీని అయితే ఎంటర్ చేసుకోండి. సో, ఈ విధంగా మీరు 3 టైమ్స్ అయితే రూ. 10 అయితే మీరైతే 3 టైమ్స్ అయితే చేయాల్సుంటుంది. సో, మనకి ఈ విధంగా 3 టైమ్స్ మనం కంప్లీట్ చేశాక ఇక మనకి 100 బజాజ్ కాయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో, అవి ఎలా చెక్ చేసుకోవాలంటే, సో, మీరు ఇప్పుడైతే కంప్లీట్ అయితే చేశారు కదా! సో, ఇక్కడ మనకి కింద చూస్తే మెనూ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి మోర్ అని మధ్యలో అయితే ఉంటుంది. సో, ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో మనకి ఎర్న్ క్యాష్ బ్యాక్ అని సెకండ్‌దైతే ఉంటుంది. సో, దీన్నైతే క్లిక్ చేసుకోండి. సో, దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి లోడింగ్ అయ్యి సో, ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మనము ఈ పేజీలో మనకి ఫస్ట్‌లో ఇక్కడ బజాజ్ కాయిన్స్ అనైతే సెకండ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో, ఈ బజాజ్ కాయిన్స్ ఏదైతే ఉందో సో, దాన్నైతే క్లిక్ చేసుకోండి. సో, దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మనం కిందకైతే వచ్చేసేయండి మీరు. సో, కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ సమ్మరీ అని అయితే ఉంటుంది. సో, దాన్నైతే క్లిక్ చేసుకోండి. సో, దాన్ని క్లిక్ చేసుకుంటే మీరైతే చూసుకోవచ్చు. నాకిక్కడ మొబైల్ ప్రీపెయిడ్ రీచార్జ్ అని చెప్పి క్రియేటెడ్ ఆన్ 13th December 2024. సో, మీరు చూసుకుంటే ఇక్కడ 100 కాయిన్స్ అనేవి క్రియేట్ అయితే అవ్వడం జరిగింది. సో, నేను ఈ వీడియో షూట్ చేసే సమయానికి సో, తారీఖు వచ్చేసరికి 13 December 10:30 అయితే అవుతుంది టైము. సో, ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో ఈ ఆఫర్ అనేది కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ చూసుకుంటే మనకి 13 December 2024లో 100 బజాజ్ కాయిన్స్ అనేవి క్రియేట్ అయితే అవ్వడం జరిగింది. సో, మీరు చూసుకోవచ్చు నేను ఎవ్రీడే ఈ ఆఫర్ అనేది యూజ్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ మీరు చూసుకుంటే 11th 100 క్రియేట్ అయినాయి, 12th 100 క్రియేట్ అయినాయి, 13th అంటే ఈ రోజున ఇంకో 100 అయితే క్రియేట్ అయినాయి. సో, ఈ విధంగా కాయిన్స్ అయితే క్రియేట్ అయినాయి. సో, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్ అయితే రండి ఒక స్టెప్. బ్యాక్ వస్తే మనకి ఈ పేజీలోనే మధ్యలో చూసుకుంటే మనకి యూజ్ యువర్ బజాజ్ కాయిన్స్ టు అని చెప్పి మనకి ఇక్కడ కన్వర్ట్ టు క్యాష్ అని అయితే ఉంటుంది. సో, చూస్తున్నారు కదా! సో, ఇక్కడ కన్వర్ట్ నౌ అని అయితే ఉంటుంది. సో, దీన్నైతే క్లిక్ చేసుకోండి. సో, దాన్ని క్లిక్ చేసుకొని మనకి లోడింగ్ అయ్యి మనకైతే పేజ్ అనేది ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. సో, మీరు చూసుకోవచ్చు. నాకు ఇక్కడ బజాజ్ కాయిన్స్ అనేవి 641 అయితే చూపిస్తుంది. సో, అలానే ఇక్కడ చూసుకుంటే ఎంటర్ బజాజ్ కాయిన్స్ టు కన్వర్ట్ అని చెప్పి ఇక్కడ కాయిన్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీకైతే చూపిస్తాను ఎగ్జాంపుల్ 100 బజాజ్ కాయిన్స్ కదా మనకు వచ్చేది. సో, 100 అయితే కొట్టాను. 100 చేస్తే ఇక్కడ రూ. 20 అనేది అయితే వాల్యూ అనేది చూపిస్తుంది. సో, ఈ రూ. 20 అనేది మనకి వాలెట్‌లో అయితే క్రియేట్ అవుతుంది. సో, మనకి బ్యాంక్ అకౌంట్‌కి అయితే రాదు. డైరెక్ట్ మనకి బజాజ్ వాలెట్ ఏదైతే ఉందో ఆ వాలెట్‌లో అయితే క్రియేట్ అవుతుంది. సో, అవే డబ్బుల్ని మనం నెక్స్ట్ డే మళ్ళీ రీఛార్జ్‌కి అయితే మనమైతే ఉపయోగించుకోవచ్చు. సో, అదండి కాన్సెప్ట్. ఇక్కడ మనకి 100 అయితే ఉన్నాయి. సో, ఇప్పుడు కన్వర్ట్ నౌ మీద అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు. మనకి కంగ్రాచ్యులేషన్స్ యువర్ బజాజ్ కాయిన్స్ హావ్ బీన్ కన్వర్టెడ్ టు క్యాష్ అని చెప్పి యువర్ బజాజ్ వాలెట్ అని చెప్పి మనకైతే రావడం జరుగుతుంది. చూసారా రూ. 20 అనేది మనకి ఫ్లాట్‌గా అయితే మనకైతే క్రియేట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో, మీకు అది కూడా చూపిస్తాను. మనకి క్రియేట్ అయిందా లేదా అనేది. సో, అలా మనం మల్టిపుల్ 100 కాయిన్స్ అనేవి మనమైతే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసుకుంటే మనకిక్కడ వాలెట్ అని అయితే ఉంటుంది. మనకి హోమ్ పేజీకి వచ్చినట్లయితే మనకిక్కడ ఆప్షన్స్‌లో వాలెట్ అయితే ఉంటుంది. సో, ఈ వాలెట్‌ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకైతే ఇక్కడైతే మీకు టోటల్ బ్యాలెన్స్ అని చెప్పి మీకైతే చూపించడం జరుగుతుంది. సో, ఇక్కడ నాకు ఆల్రెడీ 43 టోటల్‌గా అయితే ఉంది. సో, దీంట్లో మనకి నాకు ప్రీవియస్‌గా కొంచెం బ్యాలెన్స్ అయితే ఉంది. సో, ఇప్పుడు నేను కన్వర్ట్ చేసిన రూ. 20 కూడా దీనిలో యాడ్ అయ్యి మనకు 43 బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది. సో, ఇక కింద వస్తే మనకి పాస్‌బుక్ అని అయితే ఉంటుంది. సో, దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో, మీరు చూసుకుంటే 13 December 2024 సో, రూ. 20 క్రియేటెడ్ టు అని చెప్పి మనకి వచ్చింది. సో, నేను ఏదైతే ఇందాక కన్వర్ట్ చేశానో సో, ఆ బ్యాలెన్స్ అనేది నాకు కన్వర్ట్ అయ్యి నాకు ఈ వాలెట్‌లోకి అయితే యాడ్ అవ్వడం జరిగింది. సో, ఈ విధంగా మనమైతే కన్వర్ట్ చేసుకొని మనం ఇట్లా అయితే చేసుకోవచ్చు.
సో, ఇలా మనం ప్రతిరోజు కూడా మనమైతే ఈ ఆఫర్‌ని గాని యూజ్ చేసినట్లయితే మనకి జియో రీచార్జ్‌లో నేను ఇందాక ఏదైతే చెప్పానో సో, ఆ విధంగా మనమైతే అంత వాల్యూకైతే మనమైతే రీచార్జ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మీకు డౌట్ అయితే రావచ్చు. సో, ఇప్పుడు రూ. 30 అనేది రీచార్జ్ చేసాము. అది జియో వాలెట్‌లో ఎట్లా చెక్ చేసుకోవాలనేది మీకైతే డౌట్ రావచ్చు. సో, దానికోసంగా మీరు మై జియో యాప్‌ని అయితే ఓపెన్ చేసుకోవాలి. మై జియో యాప్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. సో, మై జియో యాప్‌ని ఓపెన్ చేసుకుంటే మనకి మన యొక్క అకౌంట్, మన యొక్క ఫోన్ నంబర్‌తో లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో, లాగిన్ అయ్యాక ఇక్కడ మనకి కింద మొబైల్ అయితే ఉంటుంది. సో, దీన్నైతే క్లిక్ చేసుకోండి. ఆ నంబర్‌తో మనకైతే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు మనకి మన యొక్క ప్లాన్ అనేది చూపించడం జరుగుతుంది. సో, ఇక్కడ కింద చూసుకుంటే మన యొక్క ప్లాన్ అనేది ఏదైతే చూపిస్తుందో సో, ఇక్కడ వ్యూ ప్లాన్ అయితే ఉంటుంది. సో, దాన్నైతే క్లిక్ చేసుకోండి. సో, వ్యూ ప్లాన్ మీద క్లిక్ చేసుకుంటే మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ నాకు ఎక్స్‌పైర్ అనేవి ఇయన్నీ చూపిస్తుంది కదా! డేటు ఎంత బెనిఫిట్స్ అనేవి. కింద చూసుకుంటే మీరు చూడొచ్చు టాపప్ బ్యాలెన్స్ అని చెప్పి కరెంట్ బ్యాలెన్స్ రూ. 1780 అయితే ఉంది. సో, అంటే నేను ఇది ఈరోజు చేసింది కదండీ! నేను చాలా రోజుల నుంచి కూడా దీన్నైతే యూజ్ చేస్తున్నాను. సో, అంతా టోటల్‌గా నాకు ఇంత బ్యాలెన్స్ అయితే నాకైతే రావడం జరిగింది. సో, ఇప్పుడు ఈ బ్యాలెన్స్‌ని ఉపయోగించి నేనైతే నాకు కావాల్సిన రీచార్జ్‌ని అయితే నేనైతే చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ నేను క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి మీకైతే చూపిస్తాను మొత్తం. సపోజ్ ఇప్పుడు ఒక రూ. 10కి రీచార్జ్ చేసామంటే మనకి రూ. 7.47 అనేది రావడం జరుగుతుంది. సో, అలా మనము 3 టైమ్స్ చేస్తే మనకి టోటల్‌గా రూ. 22.41 అనేది మనకి రావడం అయితే జరుగుతుంది. సో, రూ. 22.41 అంటే మనకి ఇప్పుడు సపోజ్ మనము రీచార్జ్ అనేది 299 చేసుకోవాలనుకున్నాం అనుకోండి. సో, మీకైతే చూపిస్తాను. జియో యాప్ ఓపెన్ చేసి రీచార్జ్‌లోకెళ్ళైతే మీకైతే చూపిస్తాను. ఇదండి 299 ప్లాన్ అయితే ఉంది 28 డేస్‌కి. సో, 1.5 జీబీ వస్తుంది జియోలో మనకి. సో, ఈ ప్లాన్ మనం చేసుకోవాలనుకుంటే మనము ఎన్ని రోజులు చేయాలి ఇట్లా రీచార్జ్ అనేది ఆఫర్ అనేది ఎన్ని రోజులు యూజ్ చేసుకోవాలి అంటే సో, మనకి ₹22.41 పర్ డేకి అయితే మనకైతే రావడం జరుగుతుంది. సో, మనకి ఇంటూ ఒక 14 టైమ్స్. సో, 14 టైమ్స్ యూజ్ చేసుకుంటే మనకి ఈ ఆఫర్‌ని మనకి రూ. 313 అనేది మనకైతే జియో అకౌంట్‌లోకి అయితే రావడం జరుగుతుంది. సో, ఈ 313లో మనం 299 కాబట్టి మనమైతే సింపుల్‌గా రీచార్జ్ అయితే చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు మనకి బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ రోజు మనకి 3 టైమ్స్ రీచార్జ్ అనేది చేస్తాం. టెన్స్. సో, 3 టైమ్స్ చేస్తే మనకి రూ. 30. దానిలో 100 బజాజ్ కాయిన్స్ అంటే రూ. 20 వస్తుంది. -20 అంటే మనకి పర్ డేకి రూ. 10 అనేది పడుతుంది. మన అమౌంట్ అనేది చేతి అమౌంట్. సో, పడితే మనం ఇంటూ 14 డేస్ కదా! 14 డేస్ వేసుకుంటే మనకి రూ. 140 పడుతుంది. సో, మీరైతే చూసుకోవచ్చు. మనకి ఎంత వస్తుంది? రూ. 313 అనేది వస్తుంది. అది టాక్ టైమ్. సో, అంటే మనకి ఇప్పుడు 299 చేసుకోవాలనుకోండి. -299 చేస్తే మనకి రూ. 159 అనేది మనకైతే సేవ్ అవుతుంది. అంటే మనము రూ. 299 రీచార్జు రూ. 140కే మనమైతే ఇక్కడ తీసుకుంటున్నాం. సో, చూసారు కదా ఎంత డిఫరెన్సో. అలానే మీరు ఇంకొక ప్లాను 349 అయితే ఉంది. 5G అన్‌లిమిటెడ్ ప్లాను. సో, ఆ ప్లాన్ చూసుకుంటే మనకి 349 కదా! 349 అంటే మనకి పర్ డే రూ. 22.41 అయితే మనకైతే రావడం జరుగుతుంది. ఇంటూ మనకి ఒక 16 వేసుకుంటే 16 డేస్ కానీ మనం చేసినట్లయితే మనకి 358 వస్తుంది. అంటే 358 అంటే మనం 349 ప్లాన్ అయితే చేసుకోవచ్చు. సో, ఎగ్జాంపుల్ మనకి 349 అంటే 16 డేస్ పడుతుంది కదా! సో, 16 ఇంటూ 10 చేసుకుంటే మనకి పర్ డే రూ. 10 అయితే మన అమౌంట్ అయితే పడుతుంది. అంటే 16 రోజులు ఈ ఆఫర్ యూజ్ చేసుకుంటే మనకి రూ. 160 అనేది మన చేతి అమౌంట్ అయితే పడుతుంది. సో, రూ. 160కి మనకి రూ. 349 ప్లాన్ అనేది మనమైతే చేసుకోగలుగుతున్నాం. సో, మనకి దాదాపుగా 55% అనేది మనకి డిఫరెన్స్ అయితే మనకి డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో, అలానే మనకి ఇక్కడ చూసుకుంటే 84 డేస్ ప్లాన్ కూడా చూసుకోవచ్చు. 84 డేస్ ప్లాన్ మనకి రూ. 799 అయితే ఉంది. సో, రూ. 799 అంటే మనకి 22.41 ఇంటూ ఒక 36 వేసుకోండి. 36 డేస్ చేసుకుంటే మనకి సో, 36 టైమ్స్ మనం ఆఫర్‌ని గాని యూజ్ చేసుకున్నామంటే రూ. 806 అనేది మనకైతే వస్తుంది. సో, దీంట్లో మనం 799 రీచార్జ్ అయితే చేసుకోవచ్చు. సో, అంటే మనకి ఎంత పడుతుందంటే 36 ఇంటూ 10 రూపీస్ మన చేతి అమౌంట్ పడుతుంది. అది రూ. 360. సో, ఇక్కడ మనం రూ. 365 మన అమౌంట్ అనేది పెడితే మనకి రూ. 799 రీచార్జ్ అనేది మనకైతే ఇక్కడ రావడం జరుగుతుంది. సో, చాలా అంటే చాలా 50% పైన మనకి ఆఫర్ అయితే రావడం జరుగుతుంది. అలానే మనం 1 ఇయర్ ప్లాన్ కూడా చూసుకోవచ్చు. 1 ప్లాన్ కూడా మనం అయితే చూసుకోవచ్చు. ఇక్కడ 1 ఇయర్ ప్లాన్ మనకి 3599 ప్లాన్ అయితే ఉంది.
సో ఇక్కడ మనకి 3599 కావాలంటే మనకి 22.41 ఇంటూ 150 టైమ్స్ వేసుకున్నా మనకి రాలేదు. 160 టైమ్స్ 161 మీరు చూసుకోవచ్చు. 161 టైమ్స్ మనం కానీ ఈ ఆఫర్ని యూజ్ చేసినట్లయితే మనకి 3608 రూపీస్ స్టాక్ టైం అనేది రావడం జరుగుతుంది. సో దీంట్లో నుంచి మనము 3599 ప్లాన్ అయితే మనం అయితే యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ 161 ఇంటూ 10 రూపీస్ అంటే డైలీ మనం 10 రూపీస్ అని మన చేతి అమౌంట్ పడితే మనకి 1610 రూపాయలు అనేది మనకైతే మన చేతి అమౌంట్ అయితే పడుతుంది. దానికి మనకి 3599 రీఛార్జ్ అనేది మనకైతే రావడం జరుగుతుంది. సో మనకు చూసుకోవచ్చు ఇక్కడ దాదాపుగా 55% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అసలు ఈ టాక్ టైం అనేది ఉంది, టాక్ టైంలో నుంచి మనం రీఛార్జ్ ఎలా చేసుకుంటామని అయితే మీకైతే ఇక్కడ డౌట్ అయితే రావచ్చు. సో అదైతే మీకైతే చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇదైతే టాక్ టైం మనకి చూపిస్తుందో సో అదైతే చూపిస్తుంది కదా, ఇక్కడ మనకి రీఛార్జ్ అనేది ఉంటుంది. టాక్ టైం కిందనే రీఛార్జ్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి రీఛార్జ్ ప్లాన్లోకి అయితే మనం అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు సపోజ్ నా దాంట్లో 1700 చిల్లర ఉంది కదా, సో నేను దానికంటే తక్కువ అమౌంట్లో అయితే మనం అయితే రీఛార్జ్ అయితే చేసుకోగలం. ఒకవేళ నేను 1299 ఉంది, సో సపోజ్ ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవాలనుకోండి. సో ఇక్కడ బై నౌ కొడతాను. సో ఇలా ఏ ప్లాన్ అయినా సరే, ఇదనే కాదు ఏ ప్లాన్ అయినా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు మన అమౌంట్కి కింద ఉన్న ప్లాన్. సో ఇక్కడ మనకి పే అని అయితే అడుగుతుంది. సో దీన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మనకి లోడింగ్ అయ్యి పేమెంట్ పేజ్కి అయితే రావడం జరిగింది. మీరైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి పేమెంట్ మెథడ్స్. సో కిందకైతే వచ్చేసండి. కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు పే విత్ అని చెప్పి అకౌంట్ బ్యాలెన్స్ అనేది మనకైతే రిఫ్లెక్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ నాకు 1780 రూపాయలు అయితే నా అకౌంట్లో అయితే ఉన్నాయి. సో దీని మీద సెలెక్ట్ చేసుకున్నామంటే మనకి సెలెక్ట్ అయ్యి ప్రొసీడ్ అయితే అడుగుతుంది. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసామంటే మనకి 1299 ప్లాన్ అనేది మనకైతే రీఛార్జ్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మనం అయితే రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఆ ప్లానే కాదండి, సో మనకి కావాల్సిన ప్లాన్ అంతా కూడా మనం అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ మనకి 3000 పైన ఉందనుకోండి, 3600 అట్లా ఉన్నిందనుకోండి, మనం 3599 ప్లాన్ చూసుకోవచ్చు. సో ఒకవేళ మనకి అమౌంట్ తక్కువ ఉంది, అలాంటప్పుడు మనకి ఆ అమౌంట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నాం కానీ ఎక్కువ ప్లాను మనకి అదైతే ఆడైతే రిఫ్లెక్ట్ అయితే అవ్వదు అమౌంట్. సో మీరైతే చూసుకోవచ్చు. సో నేను 3599 సెలెక్ట్ చేశాను, కానీ నా అకౌంట్లో బ్యాలెన్స్ 1780 రూపాయలు ఉంది. సో కాబట్టి తక్కువ ఉంది కాబట్టి నాకు ఇక్కడైతే చూపించదు. సో మీరు రీఛార్జ్ అమౌంట్ లేకుండా మీరు ఎక్కువ ప్లాన్ సెలెక్ట్ చేసుకొని నాకు ఇక్కడ చూపించట్లేదని మీరైతే మెసేజ్ అయితే పెట్టద్దు. సో ఇదైతే చెక్ చేసుకోండి. మనకి క్లియర్గా మన ఉన్న అకౌంట్లో ఉన్న అమౌంట్కి తక్కువ ప్లాన్లో ఉంటేనే మాత్రం మనకైతే ఆ ఆప్షన్ అనేది చూపించడం జరుగుతుంది. ఇప్పుడు నేను 349 ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో కింద మనకి పే నౌ మీద క్లిక్ చేసి మన పేమెంట్ పేజీలో మీరైతే చూసుకోవచ్చు. ఇప్పుడైతే అదైతే చూపించడం జరుగుతుంది. ఎందుకంటే 1780 రూపాయల కన్నా తక్కువ ప్లాన్ కాబట్టి ఇది మనకైతే ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. చూడొచ్చు మీరు. ఇంకా మనకు ఆప్షన్ రాలేదు, ఇప్పుడు ఆప్షన్ అనేది అకౌంట్ బ్యాలెన్స్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరైతే దీని ద్వారా అయితే రీఛార్జ్ అయితే తక్కువగా అయితే మీరైతే దాదాపుగా అయితే మీరైతే పొందొచ్చు. సో ఈ ఆఫర్ చాలా మందికి అయితే తెలీదు. సో మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఇవాళ ఇంకొకసారి ఈ వీడియో అయితే చేశాను. సో ప్రీవియస్ కూడా నేను దీని గురించి వీడియో అయితే చేశాను. సో ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో మళ్ళీ అయితే ఈ వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. అయితే గాయస్ మీకు ఇక్కడ ఇంకో ట్రిక్ కూడా చెప్తాను. సో మీరు ఒక మొబైల్తోనే మీరు రీఛార్జ్ చేయాలంటే చాలా టైమ్స్ అయితే పడుతుంది. ఒకవేళ మీకు సపోజ్ 1 ఇయర్ ప్లాన్ కావాలి 3599, సో 161 డేస్ అయితే 161 టైమ్స్ అయితే మనం ఆ ఆఫర్ని అయితే యూజ్ చేయాలి. అంటే పర్ డే 1 టైం కాబట్టి సో 161 డేస్ మనం యూజ్ చేయాలంటే చాలా రోజులైతే పడుతుంది. సో అది తొందరగా మీరు కంప్లీట్ చేయాలంటే మీ ఫ్యామిలీలో ఒకవేళ 2-3 మొబైల్స్ ఉన్నట్లయితే అందులో కూడా బజాజ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు రిజిస్టర్ చేసి ఈ విధంగానే ప్రొసీడ్ అయ్యారంటే మీకు తొందరగానే మీరైతే అమౌంట్ అయితే రీచ్ అయితే అవ్వచ్చు. సో మనకి దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఒకే నెంబర్ ఆఫ్ అకౌంట్స్లో మనము యూజ్ చేసి మనం రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో ఒక అకౌంట్లో యూజ్ చేసినాక ఇంకో అకౌంట్లో యూజ్ చేయకూడదనే కండిషన్ అయితే మనకి ఇక్కడైతే ఏం లేదు. సో ఎన్ని అకౌంట్స్లో అయినా మనం అయితే సేమ్ మొబైల్ నెంబర్కి అయితే రీఛార్జ్ చేసుకొని తొందరగా అయితే మన బ్యాలెన్స్ని అయితే రీచ్ అయితే చేసుకొని మనం అయితే రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఆఫర్ అయితే మంచిగా అయితే ఉంటుంది. సో జియో ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆఫర్ని అయితే యూజ్ చేసుకోండి. సో ఇదైతే చాలా బెటర్ అని అయితే చెప్తాను. సో నేను ప్రతిరోజు కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే నేనైతే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఒక ఆఫర్ సంబంధించి ఏమన్నా చేంజెస్ ఉన్నా అన్నీ కూడా నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ అయితే ఇస్తుంటాను. సో ఈ ఆఫర్ అనేది దాదాపుగా 1 ఇయర్ నుంచి అయితే రన్ అయితే అవుతుంది.
సో ఇంకా నెక్స్ట్ ఈ మంత్ డిసెంబర్ మంత్ వరకైతే మనకి ఈ ఆఫర్ అయితే ఉంది. సో ప్రాబ్లమ్ అయితే లేదు. సో నెక్స్ట్ మంత్ నేను అట్లా ఎవ్రీ మంత్ కూడా మీకు ఆఫర్ ఉందా లేదనేది టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ అయితే ఇస్తుంటాను. కాబట్టి మీరు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే తప్పకుండా జాయిన్ అయితే అయిపోండి. ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.